దానికి ఏం రీజన్ అయి ఉండొచ్చు అని ఇంకా డీప్గా దాన్ని అనాలిసిస్ చేశాను. లెప్టిన్ రెసిస్టెన్స్ ఉందని తెలిసింది. 1 month బ్యాక్ నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారు. 70 kgs నుండి 1 year జిమ్ తర్వాత 69 kgsకి వచ్చారు. అన్ని రకాల డైట్స్ ట్రై చేశారు, జిమ్లో అన్ని రకాల వర్కౌట్స్ ట్రై చేశారు, కానీ ఏ రిజల్ట్ లేదు. తనకి ఫుల్ బాడీ ప్రొఫైల్ చేయించి రూట్ కాజ్ అనాలిసిస్ చేసాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదు, థైరాయిడ్ ఇష్యూస్ కూడా లేవు. అయినా కూడా స్టబాన్గా వెయిట్ అలాగే ఉండిపోయింది. దానికి ఏం రీజన్ అయి ఉండొచ్చు అని ఇంకా డీప్గా తన్ని అనాలిసిస్ చేసాం. లెప్టిన్ రెసిస్టెన్స్ ఉందని తెలిసింది. దానివల్లే తను స్టబాన్గా వెయిట్ లాస్ అవ్వట్లేదు. అసలు ఈ లెప్టిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? మన బాడీలో ఉన్న ఫ్యాట్ సెల్స్ లెప్టిన్ అనే ఒక హార్మోన్ని సెక్రెట్ చేస్తాయి. అవి మన బాడీలో మనం తిన్న ఎనర్జీ సరిపోతుందా అనేది మన బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. లెప్టిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి ఆ సిగ్నల్ అన్నది హ్యాక్ అయిపోతుంది. దానివల్ల మనం ఎంత తింటున్నామో అన్న దాని మీద మనకు కంట్రోల్ ఉండదు. ఇంకా మన మెటబాలిజంని కూడా హిండర్ చేస్తూ ఉంటుంది. దానివల్లే వాళ్ళు స్టబాన్గా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు, లేకపోతే స్టాగ్నెంట్గా ఒక వెయిట్ దగ్గర ఆగిపోతూ ఉంటారు. ఇలాంటి సిచ్యుయేషన్లో ఉన్న నా క్లయింట్కి ఫస్ట్ నేను రికమెండ్ చేసింది ఏంటి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ చెప్పాను. దాంతోపాటు హెవీ ఇంటెన్సిటీ వర్కౌట్స్ అన్నీ తగ్గించేయమని చెప్పాను. జస్ట్ రెగ్యులర్ యోగా, వాకింగ్ అండ్ సన్లో కూర్చోవటం లాంటి బేసిక్ ఎక్సర్సైజెస్ మాత్రమే చేయమని చెప్పాను. కట్ చేస్తే తను 1 monthలో 2 kgs వెయిట్ లాస్ అయ్యింది. థైరాయిడ్ అండ్ ఇన్సులిన్ లెవెల్స్ నార్మల్గా ఉండి కూడా మీరు వెయిట్ లాస్తో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఒకసారి మీ లెప్టిన్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోండి. లెప్టిన్ రెసిస్టెన్స్ని న్యాచురల్గా హీల్ చేసుకుందాం అనుకుంటున్నారా? అయితే చెక్ ద క్యాప్షన్ బిలో.